అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. వంటిల్లు నేస్తం. ఈరోజు వచ్చేసి నేను మీతో టేస్టీ నాటుకోడి కర్రీ అయితే షేర్ చేసుకుంటున్నా అండి. ఎలా చేశాను. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే కుక్కర్లో చేశానండి. నార్మల్గా బౌల్లో కానీ వేరే దాంట్లో చేయకుండా కుక్కర్లో చేశాను అనమాట స్పెషల్గా. సో ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఓకే. ఇందుకోసం అయితే నేను 1 కేజీ అయితే తీసుకున్నాము. నాటుకోడి వచ్చేసి ఇది 1 కేజీ ఉంది. కేవలం ఒకే ఒక్క విజిల్‌తో కుక్కర్‌లో అయితే చేశాను. అయితే మనం కుక్కర్‌లో 2 ప్రాసెస్ చేసుకోవచ్చండి. ఒకటొచ్చేసి కుక్కర్‌లో అన్నీ ఒకేసారి వేసి జస్ట్ మనం డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టేస్తే అదొక ప్రాసెస్ అనమాట. కర్రీ అవుద్ది. ఇంకొకటేందంటే ఫస్ట్ అన్నీ వేసేదాకా కూడా క్యాప్ పెట్టకుండా ఒక్కొక్కటిగా వేస్తూ ఓన్లీ నేను ఉడకడానికి మాత్రమే ఒక్క విజిల్ యూజ్ చేశానండి అంతే. సో నేను ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసి ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేశాను. అందులో వచ్చేసి ఇలాచి, ఇంకా లవంగా, చెక్క, సాజీరా వేశానండి. బిర్యానీ ఆకు వేయలేదు. బిర్యానీ ఆకు వేయడం వల్ల ప్రతి దాంట్లో కొంచెం బిర్యానీ ఫ్లేవర్ వస్తుందనమాట. సో నాటుకోడి కదండి, సపరేట్‌గా ఉంటుంది. మనం ఎంత చికెన్, మటన్ కన్నా నాటుకోడి టేస్ట్ సపరేట్‌గా ఉంటుంది కదా! సో వేయలేదనమాట. వేయాల్సిన అవసరం లేదు. ఇంకొక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేశాను. ఇదంతా కూడా సిమ్‌లో పెట్టేసి చేస్తున్నాను. ఒక 2 మిర్చి అయితే వేశాను. అన్నీ ఒకేసారి వేసి కలపకుండా ఒక్కొక్కటిగా కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయ్యాక కుక్కర్ పెట్టేసాననమాట. కొద్దిగా కరివేపాకు, ఇంకా కొత్తిమీర కూడా వేశాను. కొద్దిగా వచ్చేసి పుదీనా వేశాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే కలిపేసి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇదంతా కూడా మంచిగా వేగాక ఒక పెద్ద సైజ్ టమాటా కూడా వేశానండి ఇప్పుడే నేను. టమాటా కూడా ఆయిల్‌లో వేగాక చికెన్ వేద్దామని ఒక టమాటా వేశాను ఇప్పుడు. సో ఎప్పుడు కుక్కర్‌లో అంటే మొత్తం పెట్టేసి క్లోజ్ చేసేస్తే అయిపోతుంది అనుకుంటాం కదా! అలా కాకుండా ఇలా చేద్దామని చెప్పేసి ఇలా చేశాను నేను. నేను కర్రీ ఉడికే టైం మాత్రమే తగ్గించాలని చెప్పేసి విజిల్ పెట్టానండి. ఇప్పుడొచ్చేసి నాటుకోడి మొత్తం అయితే వేశానింగా. అంతా చక్కగా కలిపేసి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. ఇదొచ్చేసి ప్యూర్ నాటుకోడి అండి ఇది. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్ చేసుకోండి. ఓకే. నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా టేస్టీ వంటలైతే చేస్తుంటాను. ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాను. ఒక
3 స్పూన్స్ కారం అయితే వేసాను. దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలండి. సో వెంటనే వేయకుండా కొంచెం కారం వేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఆగాలి. కొద్దిగా గరం మసాలా వేసాను. కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసాను అనమాట. ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాను. వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసానండి. సో ఇప్పుడైతే విజిల్ క్యాప్ పెట్టేస్తున్నాను. ఇంకా కుక్కర్కి ఇంతవరకు అయితే పెట్టలేదు. కేవలం ఒక్క విజిల్ అండి అంతే. ఒక్క విజిల్ వచ్చాక ఓపెన్ చేశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ సగం అయితే మనం కలిపేసేటప్పుడే ఉడికేసింది. ఇప్పుడు చూడండి ఒకటే విజిల్ వచ్చాక తీసాను. కర్రీ 90% అయితే ఉడికేసిందండి. కొద్దిగా కొబ్బరి పౌడర్ వేద్దామని అయితే వేసాను అనమాట. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. సో ఇంకా క్యాప్ అయితే పెట్టలేదు. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయ్యింది కాబట్టి ఇంకా క్యాప్ పెట్టలేదండి. మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టేస్తే మెత్తగా అవుతుంది. నేను పీస్ చూసాను కూడా తీసి. చూడండి టేస్టీ నాటుకోడి అయితే రెడీ అయిందండి. నేను చూడండి పీస్ అయితే చూసాను, అది ఉడికేసింది బాగా. సో మళ్ళీ ఇంకా పెట్టాల్సిన అవసరం లేదనమాట. కుక్కర్కి క్యాప్ ఒక విజిల్తో అయితే చేశానండి. కర్రీ చాలా ఫాస్ట్గా కూడా అయింది. అవి కలిపేంత వరకే ఒక 10 మినిట్స్ టైం అంతే. సో ఇలా చేసి చూడండి మీరు కూడా. మొత్తం పెట్టేసి ఒకేసారి పెట్టడం కన్నా ఇలా చేస్తే కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి. ఓకే, నేను చేసే ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి. నాటుకోడి అనగా కొంచెం వాటర్గానే ఉండాలండి. మరీ గ్రేవీగా ఉంటే అంత టేస్ట్గా అనిపించదు. కొద్దిసేపు తర్వాత మళ్ళీ అది చాలా చిక్కబడిపోయింది ఆల్రెడీ. కర్రీ అయితే రెడీ అయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా. ఓకే, చూడండి కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఎలా అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు చూస్తుంటే లైక్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.